అమెరికా సుప్రీం పవర్ కదా! ఇజ్రాయెల్ సుప్రీం పవర్ కదంటే యుద్ధంలో ఎప్పుడు సుప్రీం పవర్‌లు విన్ అవ్వండి. ఇంత గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయింది 20 సంవత్సరాల యుద్ధం తర్వాత. ద గ్రేట్ యుఎస్‌ఓ ఇక్కడి నుంచి వియత్నాం నుంచి పారిపోయొచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. సిరియాలో ఏమీ చేయలేకపోయారు అక్కడ సివిల్ వార్. ఇక్కడ సూడాన్‌లోంచి వెనక్కి అమెరికన్ ఆర్మీ ఎళ్ళిపోయింది. ఎప్పుడు కూడా సుప్రీం మిలిటరీ పవర్ ఉంది. ఆ ప్రజల్లో యుద్ధ కాంక్ష అనేది ఉంటది. ఆఫ్ఘనిస్తాన్ దానికి ఒక ఉదాహరణ. తాలిబాన్ యొక్క ఉదాహరణ నేనెప్పుడు చెప్తాను. ఇప్పుడు అమెరికా ఈ యుద్ధ కాంక్షని, ఈ దేశభక్తిని ఎందుకంటే ఇరాన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ అనేది ఇస్లాం అనేది పక్కన పెడదాం. ఇంకా మనకు ముందుకెళ్దాం. ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌తో సమానంగా 5000 సంవత్సరాల క్రితం మెసొపొటేమియా సివిలైజేషన్ ఇక్కడొచ్చింది. బాబిలోనియన్ సంస్కృతి. అంతటి తర్వాత పర్షియన్ సివిలైజేషన్ వచ్చింది. అలెగ్జాండర్‌ని ఎదుర్కొంది. గుర్తుపెట్టుకోవాలి. అన్ని సంస్కృతుల నుంచి ఎదుర్కొంటూ నిలబడిన సంస్కృతి. ఇస్లాం మతాన్నే పక్కన పెట్టండి. ఒక అద్భుతమైన సంస్కృతి, పురాతనమైన సంస్కృతి ఇరాన్. ఇప్పుడు ఇస్లాం రావచ్చు. ఆ ప్రజలకి దేశభక్తి విస్తృతంగా ఉంటది. ఇప్పుడు ఈ దేశభక్తిని అనవసరంగా ట్రంప్ రెచ్చగొట్టాడు.